గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా కొంతమేరకు తగ్గుముఖం పట్టిన కోవిడ్-19. GHMC పరిధిలో వెలుగు చూసిన మరో 12 కరోనా పాజిటివ్ కేసులు. వైజాగ్లో 12 మందిని పొట్టన పెట్టుకున్న స్టైరిన్ గ్యాస్ లీకేజీ. సహాయక చర్యలు చేపట్టి పలువురిని కాపాడిన NDRF సిబ్బంది. లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్లో చిక్కుకున్న విదేశీయులకు ఊరట. 83 మంది కెన్యా దేశీయులను శంషాబాద్ నుండి తరలించిన అధికారులు. పారిశుద్ధ్య కార్మికుల సేవలకు వెలకట్టలేము. జమ్మికుంట మున్సిపల్ కార్మికులతో సహపంక్తి భోజనం. కలెక్టర్ శశాంక్. డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో కొత్తగా 15 కరోనా కేసులు నమోదయ్యాయి. వాటిలో 12 GHMC పరిధిలోనివే. మరో 3 కేసులు వలస కార్మికులుగా గుర్తించారు. దాంతో ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 1122కి చేరింది. 693 మంది కోలుకొని డిశ్చార్జి కాగా 400 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న 45 మందిని డిశ్చార్జ్ చేశారు. ఇక మరణాల సంఖ్య 29గా ఉంది. రాష్ట్రంలో వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటిదాకా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. వైజాగ్లోని LG పాలిమర్స్ పరిశ్రమ నుంచి వేకోజామున లీక్ అయిన స్టైరిన్ గ్యాస్ లీకేజ్ 12 మందిని పొట్టన పెట్టుకుంది. వందల మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే NDRF బలగాలు రంగంలోకి దిగి సహాయక చర్యలకు ఉపక్రమించాయి. విషవాయువు ప్రభావంతో కొందరు ఇళ్లలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లగా NDRF సిబ్బంది తలుపులు బద్దలు కొట్టి వారిని కాపాడినట్టు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై NDRF DG SN ప్రధాన్ స్పందించారు. లాక్డౌన్ కారణంగా కొన్ని రోజులుగా మూతపడిన పరిశ్రమను పునః ప్రారంభించే సమయంలో గ్యాస్ లీక్ అయినట్లు భావిస్తున్నామని వెల్లడించారు. లీక్ అయిన గ్యాస్ను స్టైరిన్గా గుర్తించామని, ఇది మానవుల కేంద్ర నాడీ వ్యవస్థపైన, గొంతు, చర్మం, కళ్ళు, ఇతర భాగాలపైన ప్రభావం చూపిస్తుందని వివరించారు. RR వెంకటాపురం గ్రామ పరిసరాల్లో తమ బృందాలు పర్యటిస్తున్నాయని, వాటిలో ప్రత్యేకంగా గ్యాస్ లీకేజీ సమస్యలకు సంబంధించిన బృందాలు కూడా ఉందని, అస్వస్థతకు గురైన ప్రజలను గుర్తిస్తున్నామని తెలిపారు. మీ ఊళ్ళోకి వెళ్తారా? ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత పడిపోతారు. మధ్యలో పడిపోతారు. ఇక్కడికి వెళ్ళిపోవాలి, మీకు తెలిసిపోతుంది. ఆవిడ ఎవరో కనిపించడానికి చూడడానికి వెళ్తే ఆవిడ వెంటనే
ప్రపంచం మొత్తం కోవిడ్-19 మహమ్మారి బారిన చిక్కుకున్న ఇలాంటి విపత్కర సమయంలో భారతదేశం అంతటా లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో కోవిడ్-19 రిలీఫ్ తరలింపు వాహనాలను హ్యాండిల్ చేస్తూ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి భారతదేశంలో చిక్కుకుపోయిన ఇతర దేశాల సరిహద్దులు దాటి జాతికి తన వంతు సేవలను అందిస్తోంది. తాజాగా తెలంగాణలో చిక్కుకుపోయిన 83 మంది కెన్యా దేశీయులను శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇండిగో ఎయిర్లైన్స్ కు చెందిన విమానంలో ముంబై విమానాశ్రయానికి తరలించి ముంబై నుండి ప్రత్యేక విమానంలో కెన్యన్ ఎయిర్వేస్ కి సంబంధించిన ప్రత్యేక విమానంలో కెన్యాకు తరలించనున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు జిల్లా కలెక్టర్ శశాంక్, ఆర్డీఓ బెంచాలం, మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత 45 రోజులుగా కరోనా వైరస్ జిల్లా వ్యాప్తంగా ప్రబలకుండా తీసుకుంటున్న జాగ్రత్తలలో భాగంగా మున్సిపల్ కార్మికులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే వారు చేస్తున్న పనికి గౌరవం కల్పించాలి, వారి కష్టాన్ని గుర్తించాలి అనే ఉద్దేశంతో ఈ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశామన్నారు. సుధాకర్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు బాటల కోసం కేటాయించిన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. భూసేకరణ జరిపి సంవత్సరాలు గడుస్తున్నా అందులోని ప్లాట్లను ఇళ్లు లేని పేదలకు కేటాయించడంలో అధికారులు తాత్సారం చేయడంతో ఎవరు పడితే వారు తమకిష్టం వచ్చిన చోట ఇళ్లను నిర్మించుకుంటున్నారు. నల్గొండ జిల్లా చింతల్పల్లి మండలం రాయనిగూడెం గ్రామంలో 471 సర్వే నెంబర్లో 4 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల పంపిణీ కోసం 2000 సంవత్సరంలో ప్రభుత్వం కొనుగోలు చేసింది. రాయనిగూడెం గ్రామ సర్పంచి దూదిమెట్ల కళ్ళమ్మ అప్పట్లోనే ఇళ్ల
స్థలాల పంపిణీ చేయడానికి రెవెన్యూ అధికారులు ప్రయత్నించగా వారి జాబితాలో ఎక్కువ అనర్హులుండడంతో గ్రామస్తులు పట్టాల పంపిణీ అడ్డుకున్నారు. దీంతో కేవలం 5గురికి మాత్రమే సర్టిఫికెట్లు పంపించిన అధికారులు ఆ తర్వాత మిన్నకుండిపోయారు. ప్లాట్లు పొందడానికి అర్హులైన వారిని మరొకసారి గుర్తించి సర్టిఫికెట్లు అందజేయాల్సి ఉండగా రెవెన్యూ శాఖ అధికారుల అలసత్వం మూలంగా 8 సంవత్సరాల కింద సేకరించిన భూమి నిరుపయోగంగా ఉంది. దీంతో కొందరు ప్రభుత్వం నుంచి ఎటువంటి సర్టిఫికెట్ పొందకుండానే తమకు ఇష్టం వచ్చిన రీతిలో ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ఇందుకు కొందరు రాజకీయ నాయకులు కూడా తోడై ఈ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం. ఇలా ఎవరికి తోచినట్లు వాళ్లు ఇళ్లు నిర్మించుకోవడం వల్ల భవిష్యత్తులో ఈ కాలనీలో పారిశుద్ధ్యం, రోడ్ల సమస్యలు తలెత్తవచ్చని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే ఈ అక్రమ నిర్మాణాలను నిలుపు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ రోడ్ బాత్రూమ్ పక్కలంగా తీస్తే కదా రోడ్ మాకు కావాలంటే ఇవన్నీ మన ఇది మామూలు ఇది మామూలు అది మామూలు అన్ని మనోలే బాత్రూమ్ లెక్క ఈ మోటు పట్టుకుని ఇల్లు లెక్క వస్తే పూల దిగిన అక్కడ లేచి ఇక్కడ గవర్నమెంట్ భూమిని ఆక్రమించుకొని తరాల కింద ఇప్పుడు రోడ్లు వచ్చినాయి. రోడ్లు తీస్తామంటే ఇది మిమ్మల్ని ఎవరు చేయమంటారు, ఎందుకు చేస్తున్నారు, ఇవి మా భూములు అన్నట్టు అక్రమంగా ఆక్రమించుకొని రోడ్డు చేయకుండా అడ్డుకుంటున్నారు. ఇదేందంటే దౌర్జన్యంగా మీదికి వస్తారు. నీదేందమ్మా అందరేం చేసిరని మాట్లాడుతున్నారు. పనులు చేయకుండా గ్రామాన్ని అభివృద్ధి చేయకుండా అడ్డుకుంటున్నారు. ఒకటే మీరు అధికారులు మా ఊరి సమస్యని ఇక్కడికి వచ్చి చూసి ఈ సమస్యను తెలుసుకొని ఈ గ్రామానికి ఈ ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కర్ఫ్యూ చేస్తే మా ప్లాట్ ఎక్కడ ఉందో చూపిరంటే కర్ఫ్యూ అని ఎక్కడ వాళ్ళు అక్కడ పోయారు. ఇప్పుడు కూడా చూపిరంటే దొడ్లు పెట్టుకున్నారు. గొర్రెల కోటి, మేకల కోటి, కట్టెల కోటి, ఇండ్లు కట్టుకున్నారు, అన్ని పెట్టుకుంటారు. మా చూపిరి మాది అంటే చూపించినాడు చూపిస్తామన్నారు. ఇలా సర్పంచ్ చూపిస్తామన్నారు, పెద్ద మనిషి నడిపి చూపిస్తామని చెప్పారు. ఇప్పుడు మాకు ఏది చేయలేదు, చూపించలేదు సార్. ఇంటి పేరుతో సహా చెప్పు. 40,000 అంటే ఏ కులం అన్నట్టు? మాదిగా మాకు రోడ్లు అడ్డంగా ఉన్నాయి, రోడ్లు క్లియర్ చేయమని చెప్పినాం గ్రామ పంచాయతీకి. ప్లస్ ఇంకా ప్లాట్లు మాకు ఒక్కొక్క ఇంట్లో 5 మంది ఉన్నాము. 5 మంది ఒకటే రూమ్ లో వండుకుంటున్నాం. ఉన్న వాళ్ళకి 5 ఇండ్లు ఉన్నాయి. రోడ్లు ఇప్పుడు ప్లాట్లు మొత్తం దొడ్లు వేసుకురు. ఒక దొడ్డి కాల్ చేయమన్నా ఓవర్ రెస్పాన్స్ ఇస్తలేదు. గ్రామ పంచాయతీకి లెటర్ ఇచ్చినాము, క్లియర్ చేస్తామంటారు, చేస్తలేరు. అక్కడ పోయి చూస్తే దొడ్లు వేసి మొత్తం మూసుకుపోయినాయి. ఒక ప్లాట్ ఖాళీ లేదు. గవర్నమెంట్ది 4 ఎకరాలన్నర ఉంది. ఒక్క ప్లాట్ ఖాళీ లేదు, మొత్తం మూసేసి ఉన్నాయి. అధికారులకు ఎప్పుడు చేసినాము మేము గ్రామ పంచాయతీ ద్వారా సర్పంచ్కి చెప్పినాము. ఏమన్నారు? చూస్తాం అంటారు కానీ ఇంతవరకు మాకు ఎటువంటి హామీ ఇవ్వలేదు. ఒక్క దొడ్డి గిట్ట తీయలేదు. దొడ్లు మొత్తం అట్లనే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం కోరుకు అవి కాల్ చేసి మాకు తలా ఒక లేని వాళ్ళకు ఒక్కొక్క ప్లాట్ ఇవ్వమని. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లింగ్యాతండ గ్రామ పంచాయతీ పరిధిలో స్థానిక సర్పంచ్ గూగులోతు రామ్లాల్ నాయక్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా సామ్యకుంటలో జరుగుతున్న ట్యాంక్ నిర్మాణంలో సుమారు 400 మంది పాల్గొన్నారు. ఇదే పనిలో పంచాయతీ పరిధికి చెందిన డిగ్రీలు, బీటెక్, డిప్లొమా చదివిన 127 మంది విద్యార్థులు, వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న విద్యావంతులు పాల్గొనడం జరిగింది. ఈరోజు లింగేతండ బి గ్రామ పంచాయతీ పరిధిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ 100 రోజుల పని దినాలు కలిపే ఉద్దేశంతో లింగేతండ బి గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 100 మంది యూత్ సభ్యులు ఉన్నారు. ఇక్కడ అందరూ చదువుకున్న విద్యార్థులే. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టార్ట్ చేస్తే బీటెక్, పీజీ, ఎంబీఏ చేసిన స్టూడెంట్స్, డిగ్రీ చేసిన స్టూడెంట్స్, వారికి లాక్డౌన్ కారణంగా ప్రభుత్వం కల్పించిన ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని వారికి కూడా పని కల్పించిన ఉద్దేశంతో పంచాయతీ పరిధిలో ఈరోజు జరుగుతున్న ఎంఐ ట్యాంక్ వరకు సామ్యకుంటలో దాదాపు 400 మంది కూలీలకు వర్క్ చేయడం జరుగుతుంది. ఈ వర్క్ అదేవిధంగా వారితో పాటు వారి కుటుంబాలకు అవసరాల నిమిత్తం, వారి కుటుంబ సభ్యులకు అవసరాల కొరకు మేము కూడా ముందుంటామని చెప్పేసి యూత్ కూడా అంతా చదువుకున్న పిల్లలు కూడా పనిలో రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ లాక్డౌన్ కారణంగా ఎటువంటి ఆర్థిక పరిస్థితులు బాగోలేని కారణంగా
వారికి కూడా మనసు పెట్టి పని కలిపాలనే ఉద్దేశంతో సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ లేకుండా మేటు తర్వాత పంచాయత్ సెక్రటరీ గారు మా ఆధ్వర్యంలో సుమారు 150 నుండి 100 మంది 150 మంది ఉన్నారు ఇక్కడ పిల్లలు, చదువుకున్న పిల్లలంతా. వారు కూడా మా వంతు సహాయంగా మేము కూడా పనిచేస్తామని ముందు రావడం జరుగుతుంది. అయితే గత 10 రోజుల క్రితం కూడా ఈజీఎస్ స్కూళ్ళకు సుమారు 300 మందికి మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఇంకొక 400 మందికి మాస్కులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమంలో దాదాపు 400 పైచిలకు మంది కూలీలు పాల్గొనడం జరిగింది. ఇలా ఈ కార్యక్రమం గత వారం రోజులు జరుగుతుంది. కూలీలందరికీ జాబ్ కార్డు కలిగిస్తూ వారి గ్రూపులకు సంబంధించినటువంటి సీనియర్ మేటు పంచాయత్ సెక్రటరీ గారు వారి ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. ఈ వారం రోజుల్లో పనులకు సంబంధించిన మస్టర్స్ నిన్న మెజర్మెంట్ అయింది. సంబంధిత టీఏ గారు వచ్చేసి మెజర్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తే పనులు చాలా దాదాపు 400 మంది వరకు పనులు నిమగ్నమైనారు. ఇక్కడ ఎంఐ ట్యాంక్ ఇంకో వర్క్ ఉంది, ఇంకో వారం నడుస్తుంది. దీని తర్వాత ఇంకొక 4-5 రోడ్లు ఫార్మేషన్ రోడ్లు ఉన్నాయి, శాంక్షన్ వచ్చింది. వాటికి కూడా గ్రూపులు తయారు చేసేసి సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ లేకుండా మేటు తర్వాత పంచాయత్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో, తదనంతరం నేను కూడా అప్పుడప్పుడు వచ్చేసి పర్యవేక్షించడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ ప్రతి ఒక్కరికి పని కలిపే ఉద్దేశంతో ఈరోజు దాదాపు 400 మంది కూలీలు ఈజీఎస్ పనులు పడడం జరిగింది. సుమారు 600 కుటుంబాలకు జాబ్ కార్డు ఇష్యూ అయినాయి. 600 కుటుంబాలకు అందరికీ జాబ్ కార్డ్స్ ఉన్నాయి. ఇంకా కొంతమందికి పేరు నమోదు కాలేదు. అవి కూడా పంచాయత్ సెక్రటరీ గారికి చేసి త్వరితగతిన సంబంధిత ఏపీ వారికి పర్మిషన్ ఇచ్చేసి వారికి కూడా త్వరలో పనులు కలిపేయడం జరుగుతుంది. ఇలా ఈరోజు గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రత్యేకంగా అందరికీ పని కల్పించడం. గజ్వేల్ పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మరియు కార్యవర్గ సభ్యులు సండేబోయిన ఎల్లయ్య ఒక రోజు నిరాహార దీక్షను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని, లాక్డౌన్ ఎత్తివేసే వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని, ప్రతి పేద కుటుంబానికి 3 నెలల పాటు నెలకు 10,000 చొప్పున ఆర్థిక సాయం అందించాలని, వలస కార్మికులకు ఉచితంగా ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తూ భోజన ఏర్పాట్లు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజా సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మాటలు చెప్తా ఉంది, ఆచరణలో మాత్రం బడ్జెట్ రిలీజ్ చేయట్లేదు. ఈరోజు ఈ లాక్డౌన్ పీరియడ్లో అమెరికా, జపాన్, జర్మనీ లాంటి దేశాలు సుమారు 10 నుంచి 15% జీడీపీలో నిధులు కేటాయిస్తూ ఉంటే మన కేంద్ర ప్రభుత్వం మాత్రం 1% కూడా నిధులు విడుదలేని పరిస్థితి ఉంది. అందుకోసం కనీసం 10-12% నిధులు విడుదలేని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు లాక్డౌన్ పీరియడ్లో ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మరి లాక్డౌన్ పీరియడ్ అయితే ఉందో ఇతర ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా స్వస్థలాలు పంపడం కోసం రాష్ట్రాలదే బాధ్యత అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇది దుర్మార్గం. ఈరోజు ఇదే క్రమంలో కార్పొరేట్ సంస్థలకు 68,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మాఫీ చేసింది. మరి పేదలు, వలస కార్మికులు ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పనిచేస్తేనే ఈ ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంది. వీళ్ళు ఇప్పటికే గత 2 నెలలుగా తినడానికి తినలేక ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఉంది. ఈరోజు ఏ రోడ్డు చూసినా వేలాది మంది కాలు నడుచుకున్న వేలాది కిలోమీటర్లు నడుచుకుని పోతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకు ప్రత్యామ్నాయంగా రైల్వే సౌకర్యం కల్పించాలి, మెస్ సౌకర్యం కల్పించాలి, వాళ్ళకు తక్షణ సాయం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో గత 3 రోజులుగా మరి ప్రభుత్వం నిన్నగాక మనం ప్రెస్ మీట్ చెప్తా ఉంది, వైన్ షాప్లు ఓపెన్ చేస్తున్న ప్రకటిస్తున్న పరిస్థితి. అదేవిధంగా లాక్డౌన్ మాత్రం 28 వరకు పొడిగిస్తూ ఉంది. ఇలాంటి సందర్భంలో ఈ లాక్డౌన్ పీరియడ్లో సుమారు 1.5 రెట్లు మహిళల మీద హరాస్మెంట్స్ కానీ, ఒత్తిడి కానీ, కుటుంబ హింస కానీ పెరుగుతున్న పరిస్థితి పెరిగింది. మరి ఈ పీరియడ్లో వైన్ షాప్లు ఓపెన్ అయిన ఫలితంగా మరింత క్రైమ్ రేట్ పెరగడానికి అవకాశం ఉంది, గోహింస పెరగడానికి అవకాశం ఉంది. అందుకోసం కుటుంబాలు కూడా ఛిద్రంగా అవడానికి అవకాశం ఉంది. అందుకోసం లాక్డౌన్ పీరియడ్ మొత్తం కూడా మద్యం షాపులు మూసివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రైతులందరికీ కూడా ఆదుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు, కరువు రూపంలో పెద్ద ఎత్తున తీస్తూ ఉన్నారు. అందుకోసం మరి వాళ్ళందరికీ కూడా మార్కెట్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి వాళ్ళందరికీ మద్దతు ధర కల్పించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. మన గజ్వేల్ నియోజకవర్గంలో సుమారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో భార్గవపురం సేవా సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు, ఆశా కార్యకర్తలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జేసీ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో గత 30 రోజులుగా పారిశుద్ధ్య కార్మికులకు, ఆశా కార్యకర్తలకు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన భార్గవపురం సేవా సమితి సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, కరీంనగర్ జేసీ శ్యాంప్రసాద్ లాల్, ఏసీపీ మహేందర్, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత పాల్గొన్నారు.
ప్రస్తుతము మన పూర్వ జిల్లా అడిషనల్ కలెక్టర్గా వారు మంచి విలువైనటువంటి వాళ్ళ వస్తువుల్ని వారికి అందించారు. హుస్నాబాద్కు సంబంధించి ఏమిటి అంటే మాకు ఇబ్బందికరంగానే ఉందని మాకు చెప్పడం కొంచెం కష్టంగానే అనిపిస్తున్నది. ఏమిటంటే అంతర్లో రమేష్ తదుపరి సేవా సమితి ఉపాధ్యక్షులు శ్రీ కొత్తపల్లి అశోక్ గారిని, సభ్యులు శ్రీ బొమ్మగారి జగన్నాథ్ గారి వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు. అయిపోయినా ఒక్క నిమిషం. ఆశా వర్కర్లు అందరూ కూడా తప్పనిసరి భోజనం. భార్గవపురం సేవా సమితి ఉస్నా ప్రాంతంలో చాలా గొప్పగా పనిచేస్తూ ఉంది. వీరు గత 30 రోజులుగా సంస్థ అధ్యక్షులు గోపాలరెడ్డి గారు మరియు కొత్తపల్లి అశోక్ గారి బృందం గత 30 రోజులుగా ప్రతిరోజు 200 మందికి భోజనం వండి అందించడం చాలా గొప్ప విషయం. దాంతోపాటు ఈరోజు దాదాపు 120 మంది ఆశా కార్మికులు ఆశా కార్యకర్తలకి వస్త్రాలను ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా వారికి హృదయపూర్వకంగా ఉత్సాహం తెలియజేస్తూ ఉన్నది. ఇది ఒక చాలా కష్టకరమైన విషయం. ఎందుకంటే చాలామంది పేదవాళ్ళకి నిరుపేదలకి వారికి పూట గడిచే పరిస్థితి కనబడతలేదు. అందువల్ల మనసున్న ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈ రకంగా సహాయం అందించడం చాలా గొప్ప విషయం నేను భావిస్తూ ఉన్నాను. సో ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చినట్లయితే ఈ మనం తెలంగాణ వ్యాప్తంగా ఎవరు వస్తున్న పరిస్థితి రాని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. పెద్దపల్లి జిల్లా అంతర్గం జెడ్పీటీసీ ఆముల నారాయణ జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలో చర్చిలో 10 మంది పాస్టర్లతో పాటు 6 గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు, మండల కేంద్రంలో ఉన్న మస్జిద్లో ఉండే ఏమాంకు మరియు ఇతర నిరుపేద కుటుంబాలకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. శంకర్ ఫోన్ చేసి అన్న మేము పారిశుద్ధ్య కార్మికులు, మేము గ్రామం లోపల పంచాయతీ కార్మికులు కదా అన్న వాళ్ళకి ఇస్తాను, మీరు మా సంగతి ఏమన్నా ఆవు పంపి ఇస్తాను మాట దాటేసి అంటే యాక్చువల్గా డబ్బులు కూడా లేవు. ఇంత విడిచేసి పిలిపించిద్దామా, ఇంటికి పోయిద్దామా, ఇట్లేదంటే వాళ్ళు మొన్న అంతకుముందు చనిపోయారు, ఇంకొకరు చనిపోయారు అని సూచన. ఇప్పుడు మన జ్యోతిబాబు ఫోన్ చేసి రాగానే సరే మన బాధలకు అదే రోజు ప్రోగ్రాం పెట్టి ఇక్కడికే ఇద్దామన్న సదుషోద్దేశంతో నేను వారిని ఇక్కడికే పెట్టి నా భర్త నా పుట్టినరోజు ఇచ్చినట్టుంటుంది. వారు నోట్లు అడిగింది కాబట్టి వారికి కూడా ఈ కరోనా బాధిన వారు వారు కూడా సాయం చేయాలని ఉద్దేశంతో నేను వాళ్ళకి 10 మీటింగ్ 10 కిలో బియ్యం పెరిగిన 10 కిలో బియ్యం కూరగాయలు ఈ 6 సిబ్బందికి, మన ప్రవీణ్ సిబ్బందికి, ఆదరణ ఉన్న సిబ్బంది, పంచాయతీ సిబ్బంది కూడా నేను ఈరోజు సమనాథ దగ్గర సర్పంచ్ గారు వెళ్ళో చినుగుతాయి. గ్రేటర్ హైదరాబాద్ జియాగూడ పరిధి భవానీ వైన్స్ లో భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ ధరిస్తేనే మందు ఇస్తున్నామని, ప్రతి ఒక్కరికి శానిటైజర్ చేసేకే లిక్కర్ విక్రయిస్తున్నామని వైన్స్ యజమాని తెలిపారు.
Myself Ashwinra Singh, ओनर ऑफ द भवानी वाइन्स। हम लोग कल ऑर्डर मिला था शॉप ओपन करने के लिए, शॉर्ट नोटिस में मिला था। कल मॉर्निंग 10 to 6 बिजनेस आवर्स है हमारे लिए। 10 to 6 बिजनेस आवर्स में हम लोग कल मॉर्निंग 10 o'clock को शॉप ओपन किया। बहुत क्राउड था, बट उसको डिस्टेंस मेंटेन करने के लिए सारे रिंग्स बनाए थे रोड पे, और वो पूरा डिस्टेंस मेंटेन किया सिक्योरिटी के साथ। और पुलिस भी आए थे, स्टेशन पुलिस ऑफिसर्स आए थे, दे मेंटेन्ड, वो लोग अच्छे से लाइन मेंटेन किया उन्होंने, वो भी थे, हमारे सिक्योरिटी पर्सन भी थे। और एक्साइज डिपार्टमेंट से भी मैडम आए थे कल, और मैडम भी पूरा मॉनिटरिंग कर रहे हैं सेल, हमारे सेल पर। और रेट्स भी इंक्रीज़ हुए तो उसको प्रॉपरली कैलकुलेट करके एक एक कस्टमर से ले रहे हैं हम। और पुलिस का भी बहुत अच्छा सपोर्ट था, पुलिस की वजह से भी हम लोग को आसान हुआ मैनेज करने के लिए कस्टमर्स को। और विदाउट मास्क एंड विदाउट सैनिटाइजिंग देयर हैंड्स वी आर नॉट सेलिंग। एक्चुअली उनको हम लोग ही सैनिटाइज़र प्रोवाइड कर रहे हैं। सैनिटाइज़र से उनके हाथ साफ करके, जिसके पास मास्क है उसी को सैनिटाइजर करके उनको इशू कर रहे हैं। मास्क नहीं आ रहे, वो लाइन में इस तरह से मास्क निकाल ले रहे हैं, तो हम लोग उनको सिक्योरिटी पर्सन बोल रहे हैं मास्क लगाने के लिए। तो एक्चुअली क्या है, वो हम लोग ने प्रिंट नहीं मिला तो लिख के लगाया इधर, नो मास्क नो लिख कर। एंड सब अच्छे से मैनेज हो रहा है। कल एक ही दिन रश था, आज रश नहीं है। कल क्राउड था बट लाइन लॉन्ग गया, अच्छा से डिस्टेंस मेंटेन करके इशू किया। आज नहीं है रश, आज एज यूजुअल नॉर्मल डेज में जैसा होता है वैसा से। अच्छा, कितने दिन चलते हैं? हमको फर्दर इन्फॉर्मेशन नहीं है उसके बारे में, डिपार्टमेंट जैसा बोलेंगे हमको वैसा फॉलो करना है। సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో అమీన్పూర్ మండల పరిధిలోని గండిగూడలో ఓ ప్రైవేట్ స్క్రాప్ గోదాములో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక అధికారులు, పోలీసులు, గ్రామస్తులు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ స్క్రాప్ గోదాంకి ఎలాంటి పర్మిషన్ లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, ఇలాంటి అనుమతులు లేని స్క్రాప్ గోదాములు పలు పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఏదైతే గోదాంలో ఉన్నాయో ఈరోజు ఫైర్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళకైతే ఎలాంటి అనుమతులు కూడా లేవు. నేను వాళ్ళని కూడా పిలిచి అడగడం జరిగింది. వాళ్ళు రెస్పాన్సిబిలిటీ కూడా కాలేరు. ఇక్కడ ఫైర్కు సంబంధించి ఫైర్ ఇంజన్లు రావడం జరిగింది. వాళ్ళకు నేను లోకల్గా వాటర్ ట్యాంకర్లను కూడా పిలిపించి వాళ్ళకు సహకారం చేసినాను. వీళ్ళ మీద చట్టపరమైన ఏదైతే ఉందో నేను యాక్షన్ తీసుకోవడానికి ముందుగా ఏదైతే చట్టపరంగా ఏదైతే ఉందో ఆ పరంగా నేను యాక్షన్ తీసుకోవడానికి నేను కూడా రెడీ ఉన్నాను. వాళ్ళకు కూడా నోటీసులు పంపించడం జరుగుతుంది. రెడీ అయితే నోటీసులు పంపిస్తాను. ఇంతకుముందు కూడా 2-3 సార్లు వీళ్ళకు పంపిస్తే వాళ్ళు అందుబాటులో లేరు నోటీసులు తీసుకోవడానికి. ఇప్పుడు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. మేము పిఎస్ వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద చట్టపరమైన యాక్షన్ తీసుకోవడానికి ముందుకు. ఇక్కడైతే మా దృష్టికి ఒక 3 అని వచ్చినాయి. వాళ్ళ అవతలతో ఒకటి ఉన్నది, వాళ్ళు ఉన్నది అంటారు. వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చాం. మీకు ఏవైతే ఇంతకుముందు సుల్తాన్పూర్ గ్రామ పంచాయతీలో ఉండే, అయితే మనకు కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడ్డది కాబట్టి మనకి ఎలాంటి డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేయలేరు. నోటీసులు ఇచ్చి వాళ్ళ ఏమేమి డాక్యుమెంట్లోనే పర్మిషన్ సంబంధించి వాళ్ళని సబ్మిట్ చేయమని చెప్పి వాళ్ళు నోటీస్ పంపించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ వ్యాప్తంగా కొంతమేరకు తగ్గుముఖం పట్టిన కోవిడ్-19. జీహెచ్ఎంసీ పరిధిలో వెలుగు చూసిన మరో 12 కరోనా పాజిటివ్ కేసులు. వైజాగ్లో 12 మందిని పొట్టన పెట్టుకున్న స్టైరిన్ గ్యాస్ లీకేజీ. సహాయక చర్యలు చేపట్టి పలువురిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్లో చిక్కుకున్న విదేశీయులకు ఊరట. 83 మంది కెన్యా దేశీయులను శంషాబాద్ నుండి తరలించిన అధికారులు. పారిశుద్ధ్య కార్మికుల సేవలకు వెలకట్టలేము. జమ్మికుంట మున్సిపల్ కార్మికులతో సహపంక్తి భోజనం కలెక్టర్ శశాంక్.
బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.